భయపెట్టావు కదరా. సార్ హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ ఉన్నా? ఏమైంది? అయితే విషయం తెలీదా? కనపడకుండా పోయిన కమిషనర్ ముకుందరావు గారు తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చారా? రావడం ఏంటి, పూర్తిగా పిచ్చెక్కొచ్చాడు. మొదట చూసినప్పుడు నేను ఆయన గుర్తుపట్టలేదు, దగ్గరగా చూసినప్పుడు గుర్తుపట్టగలిగాను. ఆయన చూడలేకపోయాను. పిచ్చి పెట్టి మన సత్యం గారు గుర్తు పట్టుకున్నారు. అదృష్టం బాగుండి సారు ఎలాగో తప్పించుకున్నారు. పిచ్చి వాళ్లకు బలం ఎక్కువ అంటారు కదా. తర్వాత ఏముంది, అందరం కలిసి బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్లి మత్తు మంది ఇచ్చి పడుకోబెట్టాం. సార్ అక్కడే ఉన్నారు. సచ్చు, నన్ను క్షమించరా. జీప్ ఎక్కరా? నన్ను క్షమించానని చెప్పరా. నేను ఇప్పుడు ఏం చెప్పినా ఉపయోగం లేదు కదా. బార్లో నువ్వు నన్ను 2 పెగ్గులు తాగమని చెప్పినప్పుడు నేను 4 కొట్టేశాను. అది నా తప్పే. ఆ మత్తు దిగేలోపు అంతా జరిగిపోయింది. ఆకలిస్తే అన్నం పెడతా, అలుసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. చిన్నోడా పెడతావా? చచ్చావురా. వీడు తప్పించుకున్నాడా కొంప తీసి? కమిషనర్ అన్నా ఎస్కేప్ అయ్యాడా? తాళాలు నా దగ్గర ఉన్నాయి కదా. దొంగ కొడుకు దొంగ తాళాలు చేయించాడేంటి? ఓసారి తెరచి చూద్దావా? తప్పించుకున్నాడు. తాళాలు మన దగ్గర ఉన్నాయి కదా. వాడు అక్కడి నుంచి తప్పించుకునేటప్పుడు నేను మేడ మీదకి వెళ్ళి దాక్కున్నాను. లేదంటే వాడు నన్ను అక్కడే వేసేస్తుండేవాడు. సరే, మనం ఇప్పుడు ఏం చేద్దాం? వచ్చిన తర్వాత చూద్దాం, అంతే కదా. కానీ వాడు నాకే కనపడడం మంచిదైంది. పిచ్చెక్కిందని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. డాక్టర్లు చెప్తారు కదా వాడికి పిచ్చి లేదని. ఆ రూపం, నన్ను చంపాలని వాడు చూపించిన కోపం చూసి డాక్టర్ సునీల్కి వాడికి పిచ్చుందని అనిపించింది. ఆ తర్వాత నేను గట్టిగానే చెప్పాను, మానసిక రోగంతో పారిపోయిన కమిషనర్ ముకుందరావు పూర్తి పిచ్చోడిగా తిరిగొచ్చాడని. ఏవైనా 12 గంటల సేపు వాడికి మత్తు మంది ఇస్తానని డాక్టర్ చెప్పారు. ఆ సమయం మనం బాగా ఉపయోగించాం. లేదు, నాకు పిచ్చి లేదు. నేను చెప్పేది నిజం. ఇదంతా దొంగ నా కొడుకు చేసింది. నీకు పిచ్చని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పిన విషయాలు నమ్మలేకపోతున్నావు, అంతే తమ్ముడు. ఏదేమైనా మనసులో టెన్షన్ పెట్టుకోవద్దు. రైట్, ఏంటో టెన్షన్? నేను ఇంతకాలం అనుభవించిన టెన్షన్ ఈ లోకంలో ఎవరు అనుభవించుండరు. సార్ చెప్పింది కరెక్టు. ఆయన్ని వీరప్పని ఎత్తికెళ్లినా అడవిలో సౌకర్యంగానే ఉండేది. కానీ ఇక్కడ ఎలుకలు, పిల్లులు, గబ్బిడాలు, బొద్దింకులు, ఓహో దరిద్రంగా ఉంది. మొత్తానికి ఒక్క విషయం చెప్పగలను, ఇది ఒకే ఒకటి చేయగలడు. నాకు అనుభవం ఉంది. ఒకరి మీద నేరం ఆరోపించేటప్పుడు తగిన సాక్ష్యాలు ఉండాలి ముకుందరావు. చేస్తే సత్యం ఈ పని చేశాడని నేను అనుకోవడం లేదు. అది మాత్రమే కాదు, వైజాగ్ లో గూండాలు అణిచివేసి సిటీలో శాంతి భద్రతలను కాపాడినందుకు చీఫ్ మినిస్టర్ పిలిచి స్వయంగా అభినందించిన ఆఫీసర్ అతను. సపోర్ట్ చెయ్యక్కర్లేదు, మీరేగా వాడిని పెంచింది. నా తమ్ముడిని అరెస్ట్ చేయడానికి మీరే కదా వాడికి అధికారం ఇచ్చింది. వాడు బెయిల్ మీద బయటకు రానివ్వండి, మీతో సహా ఎవరిని వదిలిపెట్టను. లేదు ముకుందం, ఏళ్ల తరబడి ఈ స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు మీ మేనమామ, ఇంకో మేనమామ గవర్నరు. అంత పలుకుబడి కలిగిన నీలాంటి కమిషనర్ని ఓ కుర్రాడు కిడ్నాప్ చేసి ఈ సిటీలోనే దాచిపెట్టాడు అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? కాదు, అప్పయ్య చౌదరి మీద ఉన్న కోపంతో ఆ కుర్రాడిని ఎస్ఐ కానివ్వకుండా ఉండడానికి నువ్వు ప్రయత్నించావు కదా. ఆ విషయాలని మనసులో పెట్టుకోవడం వల్ల నీకు అలా అనిపించుండొచ్చు. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఆలోచించి చెప్పు, ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడ మావయ్యమని కూడా చూడడం, ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. నీకేదో పెద్ద తెలిసినట్టు చెప్పొచ్చావు. తమ్ముడు 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 ప్లీజ్, మావయ్య చెప్పినట్టు జరుగుండదు, నువ్వు చెప్పిందే జరుగుంటుంది. ఇలా చూడు, నిన్నింతగా హింసించిన వాణ్ణి ఇండియా ప్రధానమంత్రి సపోర్ట్ చేసినా ఈ మాధవరావు వదిలిపెట్టడు. ఈ రోజే నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. తమ్ముడు చెప్పినట్టు రేపటి నుంచే మీ ఎంక్వైరీ మొదలు పెట్టండి. సార్, ఆ రాస్కల్ని అరెస్ట్ చేసి లోపలేయించాలి సార్. వాడి టోపీ తీయించాలని నేను నిర్ణయానికి వచ్చాను. వాడి టోపీనో తలను తీయడం నాకు పెద్ద విషయం కాదు, నిమిషాల్లో చేయగలదు. వాడి శవం కూడా ఇంట్లో వాళ్ళకి దొరకకుండా చేయగలదు. కూల్ డౌన్ మిస్టర్ ముకుందరావు. మీరు చెప్పిందంతా పూర్తిగా నమ్మడానికి మాకు సాక్ష్యాలు కావాలి మిస్టర్ ముకుందరావు. నమ్మించడానికే కదా విచారణ ఇక్కడ స్టార్ట్ చేయమన్నాను. ఏళ్ల తరబడి పాడుబడిన ఈ ఇంటి అండర్ గ్రౌండ్ లోనే వాడు నన్ను. ఏంటి ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎక్కడికి వచ్చారు? నీ పేరేంటి? పి కృష్ణమూర్తి, పీకే మూర్తి అని కూడా పిలవచ్చు, ఎక్స్ మిలిటరీ. మీరు ఈ ఇంట్లోనే ఉంటున్నారా? అవును సార్, కాకపోతే అప్పుడప్పుడు బెజవాడలో ఉన్న మా సొంత ఇంటికి వెళ్ళి వస్తుంటాను. మా అన్న కొడుకు ఈ మధ్య ఇల్లు కొన్నాడు, వాడు సింగపూర్ లో ఉన్నాడు. ఈ ఇంటి వ్యవహారాలు నేను చూసుకుంటున్నాను.
నిన్ను నేను ఇక్కడ చూడలేదే. అసలు మీరు ఇక్కడికి రాలేదు కదా. వీడు అబద్ధం చెప్తున్నాడు. ఈ ఇంటి అండర్ గ్రౌండ్ లో నన్ను బంధించింది. ఈ సారేంటి పిచ్చివాళ్ళగా మాట్లాడుతున్నాడు. నన్ను పిచ్చివాడు అంటావా? ఈ ఇంటికి అండర్ గ్రౌండ్ ఖచ్చితంగా ఉంది, నేను చూపిస్తాను. అబద్ధం చెప్పి పోలీసుల్ని మోసం చేస్తావా? పదరా. ఇదే సార్ నేను చెప్పే అండర్ గ్రౌండ్ కి దారి. ఓరి దేవుడే, ఈయనే మాట్లాడుతున్నాడు. ఇది మీ కొబ్బరికాయలు వేసుకునే గొడవన్. దీంట్లో కొంత భాగం డౌన్ లో ఉంది. నువ్వు నోరు మూసుకో, నాకు అన్నీ తెలుసు. ఇది అండర్ గ్రౌండ్ కాదు కదా ముకుందరావు, ఓపెన్ గా ఉన్న హాల్ కదా. లేదు కమిషనర్, ఇక్కడ స్తంభం, ఓ గది, బలంగా ఉన్న ఒక తలుపు ఉండేవి. ఇదిగో ఇదిగో ఇక్కడే నేను నెలల తరబడి ఉన్నాను. ఇది అండర్ గ్రౌండ్ రూమ్ అని వాడే నాతో చెప్పాడు. ఇక్కడ గబ్బిలాలు, ఎలుకలు, పందికొక్కులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవి. నిజం సార్, ఇది నిజం. మీరు నన్ను నమ్మాలి, మీరు నన్ను నమ్మాలి. పిచ్చి మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా ఉంది. ఎరా, నువ్వు నన్ను నమ్మట్లేదా అంటున్నాను. నమ్మాలనే నాకు ఉంది సార్, కానీ వాణ్ణి, ఆ దొంగ రాస్కల్ సత్యాన్ని క్వశ్చన్ చేస్తే అన్ని నిజాలు బయటపడతాయి. ఏం చెప్పమంటారు సార్? ముకుందరావు గారు నా మీద చేసిన ఆరోపణలన్నీ అక్షరాల అబద్ధాలని, వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కల్పించిన కట్టుకథలని కేసు ఎంక్వైరీ చేసిన మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. రే రాస్కల్, ఏం కూసావు? కథలు చెప్తున్నావా? మిస్టర్ ముకుందరావు, మీరు కూర్చోండి. సార్, మీ మీదున్న గౌరవంతో ఒక్క మాట చెప్తున్నాను. వీడో దొంగ, వీడి తండ్రి ఓ పెద్ద దొంగ. అలాంటి వాడి మాటలు నమ్మకండి. ఎవరి మాట అయినా ఊరికే ఎలా నమ్ముతాం ముకుందరావు? మనకు సాక్ష్యాలు కదా ప్రధానం. ఇలా అడిగితే ఒక్క సాక్ష్యం కూడా దొరకదు. వీడిని నాకు వదిలేయండి, ఒక్క క్షణంలో నిజం కట్టిస్తాను. ఈయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయడం మంచిది. ఈయన గారి పిచ్చి ఇంకా కుదిరినట్లేదు. మెల్లిగా మాట్లాడు. మ్యాథ్యూస్ మీరే కదా ఇప్పుడు సౌత్ ఏసీపీ? అవును సార్, నిన్ననే అనిరుద్ధ్ గారి దగ్గర నుంచి ఛార్జ్ తీసుకున్నాను. ఆ వెంటనే ముకుందరావు గారు రిపోర్ట్ చేసిన ఇంకో ముద్దాయి బాలు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. సార్, అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఏదో దెయ్యాల కథ విని చిన్నపిల్లలు భయపడ్డట్టు గుడ్లు తేలేశాడు సార్. ముకుందరావు గారు నాకు తెలిసి ఏదో పీడగారికి అన్నట్టున్నాడు సార్. మనిషి శరీరంలో 72,000 నాడీ వ్యూహాలు ఉంటాయి కదా సార్, అందులో ఏ ఒక్క నాడి చెడిపోయినా చాలు సార్, మొత్తం కంట్రోల్ తప్పుతుంది. పాడుకో, ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నీకు ఈ కుట్రలో భాగం ఉందని నాకు డౌట్. ఏ ఎంక్వైరీ నాకు అక్కర్లేదు, వీడి సంగతి నేనే తెలుసుకుంటాను. సార్, ఎన్నో ఏళ్లుగా ఈయనకు మా నాన్న మీద, మా కుటుంబం మీద ఉన్న పగింక తీరలేదు. అందుకే నన్ను సందేహిస్తున్నాడు. ఇది అతని మానసిక రోగం. సార్, నేను ఒక సాక్షిని ప్రవేశపెట్టడానికి మీరు అనుమతించాలి. ఎవరతను? పిలిపించు. ఏంటి నీ పేరు? నా పేరు చంద్రన్ సార్, మంగళాపురంలో ఆటో డ్రైవర్ని. ఏంటి నువ్వు చెప్పదలుచుకుంది? సార్, 2 నెలలకు ముందు మంగళాపురం రైల్వే స్టేషన్లో ఈయన నా ఆటో ఎక్కారు. సారీ సార్. జుట్టు గెడ్డం పెరిగిన ఈయన చూసినప్పుడు ఆ రోజే నాకు అనుమానం కలిగింది. నిన్న పేపర్లో ముకుందరావు గారు తిరిగి వచ్చారన్న న్యూస్, ఆ రోజు నేను చూసిన ఈయన ఫోటోని చూసినప్పుడు పక్కింట్లో ఉన్న సత్యం గారిని కలిసి వివరాలు చెప్పాను. ముకుందరావు తీసుకెళ్ళిపోండి. పీకే మూర్తేనా? నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. నిజంగా సూపర్గా యాక్ట్ చేసి అదరగొట్టావు నువ్వు ఈరోజు. ఈరోజు సాయంత్రం కలుద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న అంత తేలిక వదిలిపెడతాననుకుంటున్నావా? సార్, మందులు వేసుకోవాలి మీరు. వేసుకోకుండా ఊరికే పిచ్చిగా అందరితో గొడవ పడితే ఎలా? నీ గొంతు పిసికి చంపేస్తాను రా. నీ కుటుంబాన్ని కాల్చి బుడిది చేస్తాను. చూద్దాం. పాత స్వభావం వదిలినట్లు లేదు కదా బాస్. బీచ్ రోడ్ లో ఆ రోజు నీతో అన్యాయంగా తన్నులు తిన్న సత్యాన్ని కాదు. నువ్వేం పీకుతావో పీక్కో, నేను చేసేది నేను చేస్తా. వైజాగ్ లో గుండాలందరూ నీ చేతిలోనే ఉన్నారు కదా, వాళ్ళ చేతే నిన్ను నడి రోడ్లో కొట్టిస్తాను చూడు. తిక్క నా కొడక్క.
సార్ చిన్నపిల్లలు గొడవ పడినట్టు ఏంటి సార్ మీరు? సార్ వదిలేండి సార్, వదిలేండి సార్. ముట్టుకుంటే చంపేస్తాను సార్ నాకు విషయం అర్థం కాక అడుగుతున్నాను సార్. మీ స్వదస్తూరితోటే ఆ లెటర్ రాసి పెట్టి వెళ్ళారు కదా సార్. అవును కదా సార్, ఆ లెటర్ నేను చూశాను సార్. ఆ తర్వాత మీ అంతటి మీరే ఎక్కడెక్కడో తిరిగి వచ్చి పాత పగని మనసులో పెట్టుకుని ఇదంతా ఇతనే చేశాడని అనడం అన్యాయం కదా సార్. అది నేను స్వయంగా రాసింది కాదు, నన్ను రూమ్ లో బంధించి ఫోర్జరీ చేయించాడు. అయితే సరే, ఈ మధ్య నేను విన్నదంతా నిజమేనా? ఏంటి? సార్ కొంచెం పిచ్చి పెట్టిందన్న విషయం. లెక్కెట్టుకో, ఇంకా కొద్ది రోజుల్లోనే నీకు శిక్ష పడుతుంది. లేదంటే ఈ బొబ్బిలి ముఖంతో ప్రాణాలతో ఉండడు. పిచ్చే, ఖచ్చితంగా పిచ్చే. ఎలా సత్యం? పూర్వజన్మలో నువ్వు రాముడైతే వీడు రావణాసుడై ఉంటాడు, లేదా నువ్వు కృష్ణుడైతే వీడు కంసుడై ఉంటాడు. లేకపోతే నీ మీద ఇంత పగ పెంచుకోవాల్సిన అవసరం ఏంట్రా? ఉంది సార్. అయ్యో, నేను ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను రా. ఆ ఖడ్గమృగం గాని ఇంతకాలం నువ్వు కస్టడీలో ఉంచడం అబ్బా అద్భుతం రా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఏదో గొప్ప వీరుణ్ణి చూస్తున్నట్టు మహదానందంగా ఉందిరా. నేను ఈ పని చేశానని మీకు తెలిస్తే నన్ను అరెస్ట్ చేస్తారనుకున్నాను. అరెస్ట్ చేయాల్సింది క్రిమినల్స్ అని కదరా. రాష్ట్రంలో నంబర్ 1 క్రిమినల్స్ లో ఒకడైన కమిషనర్ ముకుందాన్ని కిడ్నాప్ చేసి ఇంతకాలం కస్టడీలో ఉంచేందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను రా. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కదా. సిటీ పోలీస్ కమిషనర్ ని కిడ్నాప్ చేసిన విషయం తెలిసినప్పుడు ఏసీపీ సంతోషించడం ధర్మం కాదు, కానీ సత్యం నాకు వాడి మీద ఉండే పగ లాంటిది. నేను చేయలేకపోయింది నువ్వు చేసినందుకు అనుకోకుండా ఆనందపడుతున్నాను. నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది వాడు. తల్లి లేని ఒక్కగానొక్క కూతుర్ని పెంచుతున్నప్పుడు నేను అనుభవిస్తున్న బాధ కారణం వాడు. నీకు తెలుసా, నా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వాడే. దాన్ని నేను ప్రతిఘటించానని నన్ను ఇంకా కేవలం ఏసీపీగానే ఉండేలా చేసింది కూడా వాడే. ఇవన్నీ చెప్పి నిన్ను బోరు కొట్టిస్తున్నాను కదా. ఏమైనా జరిగిన విషయాన్ని బట్టి చూస్తే నువ్వు చేసిన తప్పని నాకు అనిపించట్లేదు. అవినీతిని ఎదిరించి పోరాడే నీలాంటి ధైర్యం ఉన్న యువకులే ఈ దేశానికి అవసరం. ఈ విషయం తెలిస్తే నాన్న నన్ను క్షమిస్తాడనుకోవట్లేదు. తమాషాగా అబద్ధం చెప్పినా సహించలేడు ఆయన. ధర్మం జయించడం కోసం చిన్న చిన్న అధర్మాలు చేసినా తప్పు లేదని భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ప్రస్తుతానికి ఈ విషయం మీ నాన్నకి తెలియనీకు. అంతేకాదు, ముకుందాన్ని నువ్వు కిడ్నాప్ చేసి కస్టడీలో ఉంచడం వల్ల బొబ్బిలి ఫ్యామిలీకి బుద్ధి చెప్పినట్టయింది. నీ తండ్రికి చేసిన ద్రోహం మాత్రమే కాదు, మీ బావగారి గుండెల మీద నుంచి స్పిరిట్ లారీ ఎక్కించి చంపిన సాక్షి నేను కేసు ఉంటుంది కదా, దాంట్లో ముద్దాయిలు కూడా వీళ్లే. దానికి సాక్ష్యాలున్నాయా? లేవు, బట్ సాక్ష్యాలు సేకరించడానికి కొన్ని రూట్స్ ఉన్నాయి. వీ కెన్ ట్రై. ఈ కీస్ నేను కొద్దిసేపు ఉంచుకుంటాను. అదేంటి, నాకు బైక్ అక్కర్లేదా? కొంచెం సేపు బైక్ తీయద్దు, ఇద్దరం ఇక్కడే ఉండి ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. నువ్వు పిల్లవి కాదు, ఓహో, చిట్టి తల్లిని తీసుకొచ్చావా? చాలా రోజులైంది పాపం చూసి. మామయ్య ఎస్ఐ అయిన తర్వాత నేను బాగా బిజీ అయిపోయాను. నేను విన్నాను. ఇప్పుడు చిట్టి తల్లి అన్ని కేసులు చూస్తుందని సత్యం చెప్పాడు. ఎలా కోణం కాదు, ఇప్పుడు నేను వచ్చింది వేరే ఒక పని మీద. ఏంటో ఆ విషయం? మామయ్య పెళ్లి విషయం మీద. నాన్న, సత్య నాన్నగారు చెప్పారు జాతకాలు చూపించి వెంటనే ముహూర్తం పెట్టించమని. నాతో నువ్వు చెప్పాడు. అబ్బాయి సబ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత అప్పయ్య చౌదరి మనసు మారుతుందేమోనని మీ అమ్మ భయం. నేను చెప్పాను కదా, ఆయన మాట మీదే నిలబడతాడు అని. ఎవరు కాదన్నా సత్యం సోనీల పెళ్లి తప్పకుండా జరుగుతుంది. నేను కాదంటే మాత్రం మామయ్య పెళ్లి జరగదు. అందుకే కదా నిన్ను నేను ఎత్తుకుని తిరుగుతోంది కదా. ఇప్పటికింకా నా వయసు పద.
బండి తీరా తీసుకుపట్టు. ఇప్పుడు ఏం చేద్దాం? దొంగ నా కొడుక, నిన్ను చంపేస్తాను. నువ్వే కదరా కమిషనర్ ముకుందరావుని కిడ్నాప్ చేయడానికి సహాయపడింది. మేము నిన్నేమీ చెయ్యం, కానీ నువ్వు మాతో కమిషనర్ ఆఫీస్ వరకు రావాలి. సత్యమే ముకుందరావుని ఎత్తుకెళ్ళాడనే నిజాన్ని నువ్వు అక్కడ చెప్పాలి. నాకు తెలియని విషయం నేను ఎలా నువ్వు వినలేదనుకుంటా ఈ మార్కాపురం మహంకాళి గురించి. ఒరే, సర్కిల్ ఇన్స్పెక్టర్ రహీం తలను నడ్ రోడ్ లో నరికి తెచ్చి అదిగో అక్కడున్న కాలువలో పడేశాను. తల లేని శరీరాన్నే వాళ్ళు సమాధి చేశారు, కానీ నీ ఎముకల బూడిదను కూడా నీ ఇంటి వాళ్ళకి దక్కనివ్వను. ఇది ఆటో అమ్మా, కారు కాదు. మార్కాపురం మహంకాళి, పోలీసుల తల నరికి రక్తం తాగిన వాడివి. 32 హత్య కేసుల్లో పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్నావు. బొబ్బిలి వారు నీకు అండగా ఉన్నారని ఈ రోజు నా బాలును కూడా పొట్టన పెట్టుకుంటావురా నిన్ను. రాస్కల్ ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, నువ్వే నన్ను అడ్డుకున్నావు. అడ్డుకోవడం కాదు, సీఎం బాండ్ అంత గుడ్డిగా నమ్ముతున్నందువల్ల
తొందరపడి మనం చేయకూడదు ఏదైనా చేస్తే నా మంత్రి పదవి ఊడిపోతుంది. అందుకే కొన్నాళ్ళు ఆగండి అని చెప్పాను. ఇలా బొబ్బిలి పడ పరువు తీస్తున్నా మంత్రి సీటు కావాలా నీకు? ఇంతవరకు మన ఫ్యామిలీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ భయభక్తులతో ఉండేవాళ్ళు. ఈ రోజు ఏమైంది? అది ఒక చిన్న కుర్రాడి కారణంగా. వాడు తమ్ముడిని తీసుకెళ్లి నెలల తరబడి దాచిపెట్టాడని చెప్పడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది. ఒకవేళ చెప్పినా ఎవరు నమ్మడం లేదు. నీకు నమ్మకం లేదా? నమ్మకండి, ఎవరు నన్ను నమ్మకండి. నువ్వు చెప్పేది మేము నమ్ముతాం, కానీ పోలీసుల ముందు సాక్ష్యంగా చూపించడానికి మన దగ్గర ఏముంది? నువ్వేవే సాధారణ వ్యక్తివి కాదు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్వి. అలాంటి వాడిని కిడ్నాప్ చేసి బంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేశాడంటే అంతకంటే మనకు అవమానం ఉందా? అందుకే చిన్ననే చెప్తుంది వాడు బతకూడదు అని. 4 బెటాలియన్ల పోలీసులు రౌండప్ చేసిన తెలివిగా తప్పించుకున్న మాంకాళి దాసు వాడి తుపాకీ గుళ్లకు బలయ్యారు. వాడు ఇంకా బతుకుంటే మనకే ఆపద. అయితే ఫోన్ చేయి దుబాయ్కి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, అలెక్స్ పరిగెత్తుకొస్తాడు. రెండో కంటికి తెలియకుండా పనిచేసి వెళ్ళిపోతాడు. ఎరా దొంగనో కొడక, నీకెంత ధైర్యం ఉంటే బొబ్బిలి వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చేస్తావు? నిన్నంత తేలిగ్గా వదులుతాననుకున్నావా? నీ అబ్బా! నీకు చేతనైంది చేసుకోమని ఆ రోజే అన్నాను కదా. నీ దరిద్ర మొహం చూడ్డానికి అది నేను వచ్చింది. వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి. నీ తమ్ముడు ప్రకాష్ రావు. నా కొడక బయటికి వెళ్ళరా. ఎరా ఎక్కడికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు సార్. రాష్ట్రంలో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రితో అని. 4 సంవత్సరాల క్రితం జరిగిన ఒక హత్య కేసులో నీకు భాగం ఉందని నా దగ్గర సాక్ష్యం. కానీ ప్రస్తుతం వీడిని తీసుకెళ్తున్నాను. పిస్టల్ తీసుకురా, కాల్చి పారేస్తాను. వద్దు సార్. సార్ ఇంకో హత్య చేయకండి, అతను వదిలేయండి. 2004వ సంవత్సరం జనవరి 12వ తారీఖు నేషనల్ హైవేలో వాసుదేవరావు అనే హెడ్ కానిస్టేబుల్ ని లారీ ఎక్కించి చంపించిన కేసులో ప్రకాష్ రావుని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంది సార్. తొక్కలో వారెంట్? నువ్వేగా వీడికి సపోర్టు. ఏ సాక్ష్యం లేకుండా వారెంట్ ఎలా తెస్తావరా? పోరా బయటికి, గెట్ అవుట్. సార్ ఎప్పుడు ఆవేశపడితే ఎలా? సాక్ష్యం ఉంది సార్. బండరావుడు పానిలా తీసురా. వీడు మీకు తెలిసే ఉంటాడనుకుంటా. తెలుసు, తెలియకుండా ఎలా ఉంటుంది? చెప్పరా చంద్రం, ఆ రోజు వాసుదేవరావుని హత్య చేసింది ఎవరు? నాకు భయంగా ఉందని చెప్తే నా చేతిలోంచి స్టీరింగ్ తీసుకుంది ప్రకాష్ గారు. ముకుందరావు గారు, మాధవరావు గారు పక్క కారులో ఉన్నారు. ఇంకా మీకు సాక్ష్యాలు కావాలనుకుంటే కోర్టులో అడగండి. గొడవ చేయకండి సార్ ప్లీజ్. ఇది డీజీపీ గారి స్పెషల్ ఆర్డర్. కావాలంటే ఆయనతో మాట్లాడుకోండి. ముకుంద గారికి మళ్ళీ ఫిష్ అయినట్టుంది. ఆ ఫోన్ ఇవ్వు. అలెక్స్ స్పీకింగ్. హలో, హౌ ఆర్ యూ సార్? ఈ ఫోన్ కాల్ గురించే ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాను సార్. నేను వెంటనే రావడానికి. నా మహంకాళి అన్నయ్యని చంపిన దొంగ నా కొడుకుని నా చేతులతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాలనే కోరిక సార్. సార్ ఇంకేం దిగులు పడకండి సార్. నెక్స్ట్ ఫ్లైట్లో నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. వాడిని మాత్రమే కాదు, వాడి కుటుంబాన్నే అంతం చేస్తాను. నాకెందుకో భయంగా ఉంది. ఆ బొబ్బిలి వాళ్ళందరూ కలిసి సత్యానికి శత్రువులు అవుతారు కదా. ఏది ఏవైనా నీతి కోసం, నిజాయితీ కోసం నా కొడుకు ప్రాణాలైనా ఇస్తాడు. అది మాత్రం నిజం. మన అల్లుడి గుండెల మీద లారీ ఎక్కించి చంపించారు. అలాగే ఎన్నో కుటుంబాల్ని వాళ్ళు అనాథల్ని చేశారు. పోయిన వారు పోయారు. అది మన తలరాతని సరిపెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇంటిని కాపాడాల్సింది వాడే. ఈ ఊళ్ళో వాడికి ఉద్యోగం వద్దు నాన్న. ఇక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళమని చెప్పండి. నువ్వు అనవసరంగా భయపడకక్క, నాకేమీ జరగదు. ధైర్యంగా పనిచేసే పోలీస్ ఆఫీసర్కి శత్రువులుంటారు. కానీ ఇక్కడ నా కొడుకుని జనం ఎంత గౌరవిస్తున్నారో నీకు తెలుసా? ఇప్పుడు రోడ్డు మీద నేను నడిచొస్తుంటే జనం నా మీద చూపించేది సానుభూతి కాదు, ఆరాధనా భావం. ఎస్ఐ సత్యం తండ్రినని ఆరాధన. నేను నీకొక బహుమానం ఇస్తాను మావయ్య. ఎందుకు? నాన్నని చంపిన వాళ్ళని కనిపెట్టినందుకు. అయితే ఏం బహుమానం ఇస్తావు?
ఇంకా మనం వాళ్ళని చంపేయాలి. మామగ దగ్గర కోడలివే. సత్యం, నిన్నొకసారి సోనీ వాళ్ళ ఇంటికి రమ్మని వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఏంటి విషయం? లగ్నం పెట్టించడానికి శాస్త్రి గారి దగ్గరికి వెళ్తారట. రామారావు నువ్వు కూడా వస్తే బాగుంటుందన్నాడు. ఈ వ్యక్తి ఇప్పుడు జీవించి ఉండడు. ఏమిటి సిద్ధాంతి గారు మీరనేది? అది జాతక ప్రకారం నాకు తెలిసింది చెప్పాను. చనిపోయిన వాడి జాతకం పెళ్లికి లగ్నం పెట్టమని ఇస్తావా? కాసుల కోసం ఆశపడి జాతకం బాగుందని నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ విషయం ఏమిటో చెప్పండి సిద్ధాంతి గారు. ఈ పెళ్లి జరగకపోవటమే మంచిది. ఇతనికి జరుగుతున్న దశ ప్రకారం మరణం సంభవించవచ్చు. శత్రువుల చేతిలో ఇతనికి చావు రాసింది. తాత్కాలికంగా ఈ ప్రయత్నం మానేయటం మంచిది. మానేయడానికి కాదు, లగ్నం చూడడానికి మిమ్మల్ని పిలిపించింది. సమయం, లగ్నం, జాతకం ఇవేమీ చూడకుండానే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కదా. వాళ్ళంతా బతికే ఉన్నారు కదా. చూడు, తర్కం అనవసరం. ఎవరి విశ్వాసం ప్రకారం వారు చేస్తారు. సత్యానికి ఏమీ జరగదు. ఒకవేళ జరిగినా జీవితంతో విధంగా ఉంటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? నాకు జ్యోతిష్యం మీద ఏమాత్రం నమ్మకం లేదు, కానీ ఆయన చెప్పింది విన్నాక ఇప్పుడే కొంచెం నమ్మకం కలుగుతోంది. అంటే ఆయన చెప్పిన దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది సోని. నీకు తెలియని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్లో కొందరు నన్ను చంపడం కోసం ఎదురు చూస్తున్నారు. జోస్యుడు చెప్పినట్టు కాలం కలిసి వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. కాలం కలిసి రాకుంటే అసలు నన్ను చేసుకోవా? నాకిచ్చిన మాట తప్పుతావా? దిగులు పడద్దు. సరే, సబ్ ఇన్స్పెక్టర్ సత్యేంద్ర కుమార్ మాట తప్పడు. ఏది ఏమైనా సరే దగ్గరలోని ముహూర్తానికి మన పెళ్లి. ఓ నా సుందరి, నా చిలిపి సుందరి, సుందరి, నా చిలిపి సుందరి, చిన్ని ముద్దే ఆశ తీరా ఇచ్చిపోవే సుందరి. రారా సుందరా, నీకు మాత్రం తొందరా, దీని దాహం తీపి మోహం తీర్చిపోరా సుందరా. ఈ మొదటి రాత్రిలాగే బతుకంత ఉండిపోని, విరజాజి పూలలోనే నిరమోసు నిండిపోని. బంధము అనుబంధము వీడనిదంట ప్రతి నిమిషం. రారా సుందరా, నీకు మాత్రం తొందరా, తేనె దాహం తీపి మోహం తీర్చిపోరా సుందరా. ముప్పుద్దునా మురిపాలనే పండించమంది దెండు పంచే రాత్రి.
లేని జత వీడనిదంట ప్రతి నిమిషం రా రా సుందర నా చిలిపి సుందరి తరరరారారారిరారా. మధుమాసమై సయ్యాటలే తనివి తీరా అడుగో సరిగమే పంచుకో మధురమే పెంచుకో ఎన్నడైన ఎడబాటు లేని జత వీడనిదంట ప్రతి నిమిషం. ఓ నా సుందరి నా చిలిపి సుందరి చిన్ని ముద్దే ఆశ తీరా ఇచ్చిపోవే సుందరి రారా సుందరా నీకు మాత్రం తొందర తేనె దాహం తీపి మోహం తీర్చిపోరా సుందరా. నువ్వా మినిస్టర్ కారు ముందు జీప్ పెడతావేంటి? తీయరా. తీయడానికి సార్ తెచ్చిపెట్టింది. నేను మినిస్టర్ గారిని కలవాలి. ఏంటి మినిస్టర్ గారిని కలవాలా? ఏరా రాస్కెల్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంటే మినిస్టర్ ఇంట్లో బట్టలు ఉతికేవాడు అంత వాల్యూ కూడా చేయడు. ఆయనకే అడ్డుపడాలని చూస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది. తీరా జీపు. నా గురించి నీకు తెలుసుగా, ఏసీపీ అని గాని పబ్లిక్ రోడ్ అని గాని చూడను. ఏమిటి ఏమిటి ప్రాబ్లం ఏమిటి? విదేశీ పర్యటన చేసి తిరిగొచ్చిన మినిస్టర్ మాధవరావు కారులో కోట్లు విలువ చేసే బంగారం, హవాలకు సంబంధించి లెక్కకి రాని ఫారెన్ కరెన్సీ ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని మినిస్టర్ గారి కారు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. మా నాయకుడి గురించి అనవసరంగా మాట్లాడుకో. మంత్రి మాధవరావు, మంత్రి మాధవరావు, మంత్రి మాధవరావు, మంత్రి మాధవరావు, మంత్రి మాధవరావు, మంత్రి మాధవరావు. ఎంత గొడవ చేసినా సరే సెంట్రల్ బ్యూరో ఆఫీసర్స్ వచ్చేంత వరకు మినిస్టర్ కారు నేను వదలను. నీకేం కావాలి సార్? మీరు తప్పుగా అనుకోకండి. ఫారెన్ ట్రిప్ పేరుతో కోట్లాది రూపాయల గోల్డ్ కరెన్సీ విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారని, ఈసారి కూడా అలాగే తెచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే నువ్వేం పిగుతావు? హూ ఆర్ యు మ్యాన్? ఐఎమ్ చంద్రబాబు, రూరల్ ఎస్పీ. సార్ నిన్ననే చార్జ్ తీసుకున్నారుగా? జీప్ తీ ముందు, మినిస్టర్ గారు వెళ్ళాలి. ఏరా చెప్పేది వినపడదా? బండి తీరా ముందు. సారీ సార్, మినిస్టర్ కార్ కస్టడీలోకి తీసుకోక తప్పదు. ఆగో. ఏయ్ రాస్కల్, ఇవన్నీ చూడడానిక ఇక్కడ ఎస్పీ ఏసీపీ సర్కిల్ ఉన్నది? వాళ్ళ ముందే నువ్వు షో చేస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ కి ఇంత పొగరా? ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ అయినా నేను ఈ దేశంలో పౌరుణ్ణే కదా సార్. ఆ బాధ్యతను నెరవేర్చాలి. You dirty bastard! What the hell do you think you are doing? Don't you realize you are crossing your authority to limit? Son of a bitch! Hey, ఊటీ కాన్వెంట్ లో చదువొచ్చిన నీవు ఇంతకంటే నీచంగా ఇంగ్లీష్ మాట్లాడగలవు. మున్సిపల్ స్కూల్లో చదువుకున్న నాకు అంత ఇంగ్లీష్ రాదు. కానీ నువ్వన్న మాటకి నిన్ను నడి రోడ్లో నిలబెట్టి తెలుగులో ఉన్న బూతులన్నీ తిట్టడమే కాదు, ఎడంకాలి చెప్పు తీసుకొని కొట్టడానికి కూడా వెనుకాడను. ఒక తొక్కలో వేసే ఇంత అహంకారమా? వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు. నేను ఒక తొక్కలో ఎస్ఐనే ఒప్పుకుంటాను. తిండికి కూడా గతి లేని అప్పయ్య చౌదరి కొడుకు సత్యాన్ని. బట్ నేను మీలో ఒకడిని. ఆ విలువ మీరు నాకు ఇవ్వాలి. ప్రజాసేవనే ముసుగులో మంత్రులుగా పదవుల్లో ఉంటూ కోట్లు కోట్లు కాజేస్తున్న రాజకీయ నాయకుల్ని, జనాన్ని దోచుకుంటున్న అధికారుల్ని మనం నిలదీయాలి. ఈ మాధవరావు కుటుంబం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉంటూ ఎన్ని కోట్లు సంపాదించుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తున్నారు. నీతి నిజాయితీ బొత్తిగా లేని వీడికి తిరగడానికో బెంజ్ కారు, అత్యంత విలాసవంతమైన జీవితం, మనం రక్తం ధారపోసిస్తున్నాం. అయినా మనం వాళ్లను గెలిపించి మళ్ళీ మంత్రుల్ని చేస్తున్నాం. జనం వెర్రినా కొడుకులని వీళ్లే చెప్తున్నారు. ఆ వెర్రినా కొడుకుల్లో ఒక నవ్వడానికి నేను సిద్ధంగా లేదు. మాధవరావు నిజ స్వరూపం ఏంటో నేను చూపిస్తాను. నేను చెప్తుంది నిజమేనని అందరి ముందు ఇప్పుడే నిరూపిస్తాను.
వెర్రి నా కొడుకైన సబ్ ఇన్స్పెక్టర్ చేసింది తప్పైతే మీరు నన్ను శిక్షించండి. దొంగ నా కొడుక నిన్ను. సారీ, ఎంత కష్టపడ్డా ట్రాఫిక్ బ్లాక్ వల్ల లేట్ అయిపోయింది. ఏమైనా ప్రాబ్లం పెద్దదవక ముందే కరెక్ట్ టైంకి వచ్చాం. ఏమంటారు సార్? వీఆర్ ఫ్రమ్ సిబిఐ. ఇక్కడ వాళ్ళు చాలట్లేదని ఢిల్లీ నుంచి పిలిపించాం. మిస్టర్ మాధవరావు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంది. సుందరి సుందరి త్వరగా తల దూకో, టైం 10 అయింది. ఓ సారీ మేడం, లేవడం కొంచెం లేట్ అయ్యింది. నీకు పెళ్ళయ్యాక బతకం ఎక్కువైంది కదూ. వసే వసే నిన్ను. ఆంటీ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయింది తెలుసా? అబ్బో, మీ ఆంటీ ఏంటి ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి? ఈ ఇంటిని పాలించే ముఖ్యమంత్రి. వ్యవసాయ మంత్రి మాధవరావుని రిమాండ్లో జైలుకి పంపించారు. మంత్రి రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించారు. సత్యం, ఇక ఇప్పుడు వాళ్ళు ఊరికే ఉంటారనుకోను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కావాలంటే ఇంటికి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వమని సీఎం డీజీపీతో చెప్పారు. కానీ నేనే అవసరం లేదని చెప్పాను. ప్రస్తుతానికి బొబ్బిలి వాళ్ల చేతులు కట్టేయగలిగాం. ఇంకా వాళ్ళు ఏ పిచ్చి వేషాలు వేయలేరు. ఒక పోలీస్ ఆఫీసర్ అంత నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు. మాధవరావు జైలుకు వెళ్ళినా ముకుందం క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా ఇక్కడే ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి మేనమావైన అస్సాం గవర్నర్ గురించి చెప్పనే అక్కర్లేదు. హే మావయ్య, ఆంటీ టీవీలో అల్ఖైదా తీవ్రవాదులు విమానాన్ని హైజాక్ చేస్తారనే బెదిరింపుల వల్ల ఫ్లైట్స్ ఎప్పుడు వెళ్తాయో తెలియక గల్ఫ్ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో వెళ్లలేకపోవడం వల్ల ఉద్యోగాల్ని నష్టపోయిన వాళ్లు, వీసా టైం పూర్తయిపోయినా తిరిగి గల్ఫ్ కి వెళ్లలేని వాళ్లు ఇక్కడ కలుసుకుని తమ బాధల్ని పంచుకుంటున్నారు. సార్, ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడం వల్ల ప్రవాస భారతీయులైన మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇండియన్ గవర్నమెంట్ చొరవ తీసుకుని దీనికి ఒక పరిష్కారం కనిపెట్టాలని ఆశిస్తున్నాం. ప్రపంచం మొత్తంలో తీవ్రవాదం అనేది సర్వసాధారణమైనప్పటికీ ఇండియాలో రామే, ఎక్కడికి వెళ్తావు? వాడిని ఎలా కాపాడతాడో నేను చూస్తాను. హలో కంట్రోల్ రూమ్, నేను సత్యేంద్ర కుమార్ని. హలో, ఏసీపీ ఆఫీసర్ మ్యాథ్యూస్ గారు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు? అచ్చా, హలో హలో సార్, నేను మీకోసం ట్రై చేస్తున్నాను సార్. వాడు సోనీని ఎత్తుకెళ్ళాడు సార్. ఆ దొంగ నా కొడుకు అలెక్స్, వాడు దుబాయ్ నుంచి ల్యాండ్ అయ్యాడు సార్. వాడే తనని ఎత్తుకెళ్ళిపోయాడు సార్. నేను ఇప్పుడు ఏం చేయాలి సార్? అది చెప్పడానికి ఫోన్ చేశాను. నువ్వేం కంగారు పడకు, సోనీకి ఏం కాలేదు, తను క్షేమంగా. అలాగా, తను ఇప్పుడు ఎక్కడుంది సార్? నువ్వు డైరెక్ట్ గా ఐలాండ్ లో ఉన్న రాక్ క్రాస్ బంగ్లాకి రా, సోనీని తీసుకెళ్ళొచ్చు. ఒంటరిగా రావాలి, మనం మాట్లాడుకోవాలని చెప్పరా. నువ్వు ఒక్కడివేరా, మన ఇద్దరం కొంచెం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇప్పుడే వచ్చేస్తా.
దగా చేశాను. నన్ను సొంతాన్ని ఇలా గౌరవించి నా సత్యాన్ని నేను దగా చేశాను. ఇక నేను మనిషిని చెప్పుకోవడంలో అర్థం లేదు. నువ్వేంటో నీ అబ్బా ఒక పిశాచంలో నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు. నా కుటుంబాన్ని నాశనం చేసావు, నా కెరీర్ నాశనం చేసావు. ఇప్పుడు నా బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నన్ను బెదిరించి లోకంలో ఎవరూ చేయకూడదని ద్రోహం నా చేత చేయించావు. ఇన్ని చేసే బదులు నన్ను షూట్ చేసి ఉండొచ్చు కదరా. చంపరా, చంపు. ఇక్కడ నేను జీవించకూడదు. అమ్మలేని నీ కూతురు అనాథైపోతుంది కదా. నేను ఆ పని చేయను. నీకో విషయం తెలుసా? సత్యం భార్యను తీసుకుని అలెక్స్ ప్రకాష్ వెళ్లారు. ఇవాళ వాళ్ళకే ఆ అమ్మాయి. సత్యం ఇక్కడికి వస్తాడు. వాడు నాకు కావాలి. పాత లెక్కలు తెలుసుకోవాలి కదా. నన్ను క్షమించు. నీ మీద నాకు నమ్మకం లేదు. నా కూతురు నాకు కావాలి. నా కూతురు నాకు కావాలరా. నా కూతురు నాకు కావాలి. హలో, ప్రాబ్లం ఏం లేదు సార్. తను మ్యాథ్యూస్ గారి దగ్గర ఉంది. సారే ఫోన్ చేశారు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను సార్. ఈ విషయం ఇంట్లో తెలియకూడదు. సరే సార్.
సోనా లేవకండి మిస్టర్ సత్యం, పడుకోండి. లేదు డాక్టర్, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు రెస్ట్ తీసుకో సత్యం, ఆపరేషన్ ఇప్పుడే అయింది కదా. ఇక నేను రెస్ట్ తీసుకోగలనని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు తీసుకొనిస్తారా? నీ భార్య ప్రాణరక్షణ కోసం, ఆత్మరక్షణ కోసం నువ్వు ప్రకాష్ను షూట్ చేశావని నేను రిపోర్ట్ ఇచ్చాను. బట్ దాంతో నీ సమస్య తీరుతుందని నేను అనుకోవడం లేదు. తెలుసా, వాళ్ళకి నా ప్రాణాలు కావాలి. కానీ ఈలోగా నేను దాచిన నిజాన్ని మా నాన్నకు చెప్పాలి. తర్వాత మీకు చెప్తాను. సోనా, 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 ఏడవకు. ధైర్యం ఉన్న జర్నలిస్ట్ కదా నువ్వు. ఇలాంటి ఫేస్ చేయడానికి ధైర్యం ఉండాలి. నీకెలా ఉంది ఇప్పుడు? నాకే ప్రాబ్లం లేదు, నీకు ఏమీ కాదు. ఆ జోషుడు చెప్పింది అబద్ధం అని ఇప్పుడు అర్థమైంది కదా. మనల్ని చంపడం ఎవ్వరి వల్ల కాదు. ఇంట్లో వాళ్ళకి తెలియచేసావా? లేదు, ఆపరేషన్ అయ్యాక చెప్దామని ఇప్పుడు ఫోన్ చేస్తాను. సార్, మీరు రూమ్లోకి వెళ్ళండి. సోనా గారిని కాసేపు అబ్జర్వేషన్లో ఉంచాలి. సత్యం, భయపడుకో. హాస్పిటల్ మొత్తం పోలీస్ ప్రొటెక్షన్లో ఉంది. ఇక్కడికి ఎవరూ రాలేరు. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నావు. నీ కొడుకుని అసైన్ చేశావు. వాడి ద్వారా నన్ను, నా కుటుంబాన్ని అంతం చెయ్యాలి కదూ? ఏంట్రా భయపడుతున్నావు? ఇది షిప్పు. అప్పయ్య చౌదరి గౌరవార్థం చివరి క్షణాలు ఇక్కడ గడపాలని ఏర్పాటు చేశాం. ఇది పేల్చబోయే షిప్పురా, గూండాల స్థావరం. నువ్వు చెప్తూ ఉంటావు కదా, నేను గూండాల నాయకుడినని. ఆ గూండాల విశ్వరూపం ఈ రోజు చూపిస్తాను. నాకు భయంగా ఉంది తాతయ్య. భయపడక తప్పదు పాప. ఇదిగో, నీ కొడుకుతో మాట్లాడు. నేను చెప్పింది చెయ్యమను. సత్యం, నేను నన్ను పాపని ఈ దుర్మార్గుడు ఎత్తుకొచ్చాడు. ఏం జరిగింది? మీ తండ్రి కేకలు విన్నావుగా? ఇప్పుడు వాడు నా దగ్గర ఉన్నాడు రా, బాడుకో. నీ కోడలు కూడా ఉంది. ఇద్దరిని నరికి పార్సల్ చేస్తాను రా. రైట్, అరవకరా. అరిస్తే నీ తండ్రి చావు ఒక నిమిషం ముందే జరుగుతుంది. దానివల్ల నాకు లాభం లేదు. ముసలి నా కొడుకు నాకు అక్కర్లేదు, నువ్వు కావాలి. నీ తండ్రి నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నీ దగ్గరికి 3 డాక్టర్లు వస్తారు. వాళ్ళు నా మనుషులు. పిచ్చి వేషాలు వేయకుండా వాళ్ళతో వెళ్తే నీ తండ్రి కోడలు నీకు దక్కుతారు. అలా కాదు, నీ పవర్ నా దగ్గర చూపించాలనుకుంటే నేను నిజంగానే పిచ్చివాడిని అవుతా. వద్దు, ఆయన్నేం చేయకు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వచ్చిన వాళ్లతో వాళ్ళు చెప్పిన చోటికి వెళ్తే వెంటనే వీళ్ళను వదిలేస్తాను. మీరు మాతో పాటు రావాలి. వెంటనే స్కానింగ్ తీయాలి. మీకేం ఇబ్బంది లేదు, వీల్ చైర్ తెస్తాం. నేను నడిచే వస్తాను. సార్, నేను కూడా వస్తాను. వద్దు, నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వంటే ప్రాణం కదా. నిన్ను రక్షించడం కోసం హాస్పిటల్ మెట్లు దిగి కిందకొచ్చి వాడా బండ్లో ఎక్కి కూర్చుంటే చాలు. ఏమవుతుంది? నీ కొడుకు కాలి బూడిదవుతాడు. వాడు చచ్చాడని తెలియగానే నిన్ను, ఈ పిల్లని చంపి సముద్రంలోకి విసిరేస్తాను. ఆ తర్వాతే నా ప్రకాశ్ శవాన్ని చూస్తాను.
హలో మావయ్య మావయ్య నేను చిట్టి తల్లిని. నాకు భయంగా ఉంది మావయ్య. మమ్మల్ని తీసుకొచ్చి ఒక షిప్ లో బంధించారు మావయ్య. వాడు తాతయ్యని బాగా కొట్టాడు. మరి నువ్వు ఆ బండి ఎక్కద్దు. ఇంకా నువ్వు నన్నేం చేస్తావురా? చెయ్యరా దుర్మార్గుడా. చేస్తాను, అంతం చేస్తాను. నిన్ను నీ కొడుకుని అంతం చేస్తాను. సత్యవాది అప్పయ్య చౌదరి. అవునరా, సత్యవాది అప్పయ్య చౌదరిని. కానీ ఒక్క నిజం తెలిసి కూడా చెప్పకుండా దాచిపెట్టాను. నిన్ను పాడుబడ్డ ఇంట్లో దాచిపెట్టిన విషయం తెలిసి కూడా వాణ్ణి అడగలేదు. నీకు ఆ శిక్ష కావాలి, అందుకే అడగలేదు. కావాలి, వాడు నాకు ప్రాణాలతో కావాలి. ఆ దొంగనో కొడుకుని నా చేతులతోనే ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి. వెళ్ళు వెళ్ళు. నా గురించి నువ్వు ఆలోచించద్దు. చిట్టి తల్లి ఇక్కడే ఉంది, దాన్ని రక్షించానా? నా గురించి నువ్వు ఆలోచించద్దు. ముకుందం ఇక్కడే ఎక్కడ దాక్కుని ఉన్నాడు. నేను మీతో ఒక విషయం. నాకు తెలుసు, అంతా తెలుసు. వాడికి ఆ శిక్ష పడాల్సిందే. వాణ్ణి వదిలిపెట్టద్దు, వాణ్ణి అంతం చెయ్యి. నా గురించి ఆలోచించద్దు. నువ్వు గెలవాలి, గెలవాలి. నాన్న 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 డిపార్ట్మెంట్ నన్ను దూరం చేసిన ఈ హెడ్ కానిస్టేబుల్ అప్పయ్య చౌదరి మరణించినప్పుడు నా కొడుకు యూనిఫామ్ లో వచ్చి ఒక సెల్యూట్ చేయాలి. సబ్ ఇన్స్పెక్టర్ సత్యం,
పోరంపోకు నా కొడక, నీకు తెలుసు నేనెవరో. నువ్వు షూట్ చేసి చంపిన మార్కాపురం మహంకాళి వాడి తోడబుట్టిన వాడిరా నేను. అలెక్స్, తుపాకీ కింద పడేరా, పడే, లేదంటే దీన్ని కాల్ చేస్తాను. గన్ డౌన్, గన్ డౌన్ మ్యాన్. నన్ను ఓడించడం నీ వల్ల కాదురా, నీ వల్ల కాదురా.